వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఝాన్సీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాలకొల్లులో జనసేనకు షాక్ వైసీపీలో చేరిన పార్టీ నేతలు బీజేపీ మెడలు వంచి రైతులను కాపాడుకుంటాం వరి కొనుగోలుపై మంత్రి సత్యవతి వ్యాఖ్య ధాన్యం కొనుగోలు నిర్ణయంపై పునః సమీక్షించాలి కేంద్రానికి మంత్రి కేటీఆర్ డిమాండ్ మూతోల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు ప్రారంభం పేదలకు అందుబాటులోకి మెరుగైన వైద్యం జవాన్ కేంద్రే సంజీవ్ కు కన్నీటి వీడ్కోలు ఇచ్చోడలో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జనసేన నేత గున్నం నాగబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగబాబుతో పాటు ఆయన తనయుడు గున్నం సుభాష్ పాలకొల్లు జనసేన నేతలు వీర శ్రీనివాసరావు విప్పర్తి ప్రభాకర్ రావు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రిని వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు, జెడ్పీ చైర్పర్సన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. యాసంగి పంట కొంటారా లేదా ముందు నష్టం చేసి తర్వాత మిగిలిన పనులు చేయాలని హితవు పలికారు. బీజేపీ మెడలు వంచి రైతుల ప్రయోజనాలు కాపాడతామని మంత్రి స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో మీడియాతో మంత్రి మాట్లాడారు. బండి సంజయ్ రోడ్ల మీద తిరుగుతుంటే రైతులు తిరగబడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయాలనుకుంటే నువ్వే ఊరు తిరగలేవన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వారి మెడలు వంచడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. యాసంగి పంట కొంటారా లేదా ఇది స్పష్టం చేయకుండా నేను రైతులను పరామర్శిస్తా, కొనుగోలు కేంద్రాలు చూస్తా అని చెప్పి ఒక దిక్కుమాలిన కార్యక్రమాల్ని పెట్టుకొని ఆయన రోడ్ల మీద తిరుగుతుంటే నువ్వు మాట్లాడే మాటలకు నువ్వు చేసే పనులకు పొందన లేదని రైతులు తిరగబడితే మరి టీఆర్ఎస్ గుండాలు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వం కలిగిన టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున రైతులు కార్యకర్తలుగా ఉన్నారు. వాళ్ళు దాడి చేస్తే మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారని ఎట్లా మాట్లాడతాం? వాళ్ళు రైతులు కాదా? నిజంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే రోడ్ల మీదకి వచ్చి బండి సంజయ్ లాంటి నాయకుడిని అడ్డుకోవాలి అంటే క్షణం పట్టదు. నువ్వు ఏ ఊరు కూడా తిరగలేవు. కాబట్టి ఇలాంటి మరి తెలివి తక్కువ మాటలు బంద్ చేసి, ఇలాంటి అవసరం లేని రోడ్ల మీద తిరుగుడు బంద్ చేసి, నువ్వు తెలంగాణ పల్లెలో తిరిగే బదులు నువ్వు ఢిల్లీలో తిరుగు. కేంద్రాన్ని ఒప్పి కేంద్రం వైపు నుంచి స్పష్టమైన హామీ రైతులకు ఇప్పించడం ద్వారా ఈ రాష్ట్ర రైతాంగానికి మేలు చేసినోడు అవుతావు తప్ప ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడవద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ, మీ ఓర్వలేనితనం మా రైతులను చూసి మరి మీ కళ్ళు కుట్టి మాత్రమే ఈరోజు తెలంగాణ రైతులను ఇబ్బంది గురి చేయాలని, తద్వారా టీఆర్ఎస్ పార్టీని మీరు ఇబ్బంది పాలు చేయాలని మీరు ఏదైతే కలలు కంటున్నారో మీ కలలు సాగవు. తప్పకుండా మా దీక్ష మీ మెడలు వంచే వరకు కేసీఆర్ గారికి మరి ప్రజల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మెడలు వంచడం వెనతో పుట్టిన విద్య. అందుకనే ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించిండు. ఈరోజు బీజేపీ మెడలు వంచి రైతుల ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి తమ వంతు కృషి చేస్తామని నిర్మల్ జిల్లా వైద్యాధికారి ధనరాజ్ అన్నారు. మూతల్లోని సామాజిక ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన శస్త్రచికిత్సాలయాన్ని జిల్లా ఉప వైద్యాధికారి ఆశీష్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
మాట్లాడుతూ ఆసుపత్రిలోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. ప్రజలు సైతం ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మూతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మూతోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, వైద్యులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మన దగ్గర ఇక్కడ ఈరోజు బీపీఎల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఒక 10 మందికి బీపీఎల్ ప్రివెంటివ్ క్యాంప్స్ చేస్తున్నారు ఆపరేషన్స్ ఈ క్యాంప్లో. ఇదే విధంగా ఇక్కడ రెగ్యులర్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంప్ కంటే కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ 3వ దశ నడుస్తూ ఉన్నది. మన భారత్ కూడా 3వ వేవ్ పొంచింది. కాబట్టి ఇప్పుడు మనకు మొదటి వేవ్లో, 2వ వేవ్లో మనము చాలా కష్టాలు అనుభవించాము. హాస్పిటల్లో జాయిన్ అవ్వటము, మరణాలు సంభవించడం చూసాము. ఈ సమస్యల నుండి బయటపడడానికి ఇప్పుడు మనకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఎటువంటి షార్టేజ్ కూడా లేదు. మొదటి డోసు మరియు 2వ డోసు, 2 డోసులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తీసుకుంటే తప్ప ఈ వ్యాధి నుంచి రక్షణ పొందలేరు. ఒకవేళ వ్యాక్సిన్ కనుక తీసుకోకపోతే మళ్ళీ కోవిడ్ వ్యాధి బారిన పడటము, హాస్పిటలైజ్ అవ్వటము, ఆక్సిజన్ మీదకి వెళ్ళటము, వెంటిలేటర్ పైకి వెళ్ళటము, మరణాలు సంభవించటము ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రతి ఒక్కరూ అలసత్వం లేకుండా, ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో 100 కోట్ల పైగా అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. మన దగ్గర మన ఈ లొకాలిటీలో చాలా మంది మోర్ దెన్ 50% వ్యాక్సిన్ హెసిటెన్స్, వ్యాక్సిన్ తీసుకోవడానికి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఈ ముదోల్ పరిసర ప్రాంతాల్లో, పిఎస్సి ప్రాంతంలో కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లలో కానీ, ముదోల్ విలేజ్లో కానీ ప్రజలందరూ భయాందోళనలు విడనాలండి. ఎటువంటి సంశయాలకు లోను కాకుండా వ్యాక్సిన్ తీసుకోండి, రక్షణ పొందండి. ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. అందరికీ నమస్తే. ఈరోజు అనగా మన 17 నవంబరు 2021 మన హాస్పిటల్లో మళ్ళీ శస్త్రచికిత్సలు ప్రారంభించారు. దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే గారు, అలాగే మన ఎంపీపీ గారు, అలాగే మన అధికారులైనటువంటి డిప్యూటీ డిఎంఎస్ ఆశీష్ రెడ్డి గారికి, అలాగే దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకి, అధికారులకి, సంఘ నాయకులకి అందరు కూడా పేరున కృతజ్ఞతలు. సో ఈ ఆపరేషన్ థియేటర్ అనేది గత 20-21 సంవత్సరాల నుంచి మూతపడి ఉన్నది. కారణం ఏంటంటే ఫంగస్ ఉండడం వల్ల అని చెప్పారు. సో అందరూ కృషి చేసి దీనికి ఫ్యూమిగేషన్ చేయించి మళ్ళీ ఈరోజు దీనికి మళ్ళీ పునఃప్రారంభించారు. దీనికి మేము అందరూ మా ముదోల్ తరపు నుంచి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే మాకు ఈ యొక్క ఆపరేషన్లు అనేది ఈరోజు ఒకరోజు కాకుండా కంటిన్యూగా ఇక్కడ డాక్టర్ ఉండి, అంటే మనకు శస్త్రచికిత్సలు చేయడం కోసమై సర్జన్ ఇక్కడ ఉంటే కనుక మాకు బైన్సా కానీ, నిజామాబాద్ కానీ, ధర్మాబాద్ కానీ, అటు నాందేడ్ కానీ వెళ్లాల్సిన అవసరం మాకు ఉండదు. కాబట్టి ప్రతి పేద కుటుంబం ఒక్కొక్క ఆపరేషన్కి 20 నుంచి 30 వేలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. సో ఈరోజు ఒక్కరోజే 10 ఆపరేషన్లు వరకు అవుతున్నాయి ఈరోజు. సో అలాగే ప్రతిరోజు అంటే ఒక రోజుకు 30 వేలు అంటే 10 మంది చూస్తే మనకి ఇప్పుడు 3 లక్షల రోజు, ఈరోజు 3 లక్షల రూపాయలు ఈరోజు పేద ప్రజల యొక్క డబ్బులు ఆదా అయినాయి. సో రోజుకు 3 లక్షలు పట్టుకుంటే నెలకి ఆల్మోస్ట్ 1 crore రూపీస్ అవుతుంది. అంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 12 కోట్లు. అట్లా 20 సంవత్సరాల నుంచి అంటే 240 కోట్ల రూపాయలు ప్రజా. సుడాన్ దేశంలో గుండె నొప్పితో అకాల మరణం చెందిన ఆర్మీ జవాన్ కేంద్రీయ సంజీవ్ అంతిమ సంస్కరణలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో వేలాది మంది అశ్రు నయనాల మధ్య జరిగాయి. జవాన్ పార్థివ దేహం ఊరేగింపులో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ సూర్యకాంత్, ఏఐసీసీ మెంబర్ జావద్ నరేష్, ఎంపీపీ ప్రీతం రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నర్సాపూర్లోని జెడ్పీ పాఠశాల సమీపంలోని కరణ స్థలంలో పోలీసులు గౌరవ వందనం సమర్పించి గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. తల్లిదండ్రులు, భార్య రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సంతాప సూచకంగా ప్రైవేటు పాఠశాలలు, వ్యాపార దుకాణాలు స్వచ్ఛందంగా మూసి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
position. Prutigod, Bajo, Shast. తల్లిదండ్రులకు పాదపడుతూ ఈరోజు 9 తారీఖున అమరుడైనటువంటి కేంద్రీయ సంజీవ్ గారుకి వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఎంత బాధాకరం అంటే దేశాన్ని కాపాడేటటువంటి జవానే ఈరోజు అమరుడై ఈ దేశంలో ప్రజలంతా గుండెల్ని చేసేటటువంటి సమయం ఇది. కానీ ఎంత బాధంగా దాన్ని కరిగించి మరో జనం అంటే కేంద్రీయ సంజీవ్ గారి జన్మించి మళ్ళీ చేస్తారని మా ఆకాంక్ష. జై హింద్. चिचोड़ा मंडल नरसापुर के लाडले केंद्रीय संजीव जी, भारत मां का सुपुत्र, आज देश की सेवा में अपना शरीर को अर्पित कर दिया। बहुत बड़ी दुख की बात है। आज 10 दिन से हमारा सारा इलाका, सभी लोग दुखित होकर देख रहे थे कि संजीव का पार्थिव शरीर कब आएगा, कब दर्शन करेंगे। आज हमारे भारत माता का सपूत आज देश की लड़ाई के लिए, देश की रक्षा के लिए उन्होंने मिलिट्री बनकर सूडान तक की पहुंच, वहां तक उन्होंने हर काम में नंबर 1 पे रहा। आज अपने प्रांत का नाम बड़ा कर दिया। मैं भगवान से प्रार्थना करता हूं, हे भगवान हमारे संजीव को, उनके आत्मा को शांति दे, अच्छी जगह दे, उनके परिवार को धैर्य साहस दे। इसी तरह नरसापुर गांव ऐसा गांव है कि यहाँ भारत माता के सपूत बहुत सारे हैं। यहाँ देश की रक्षा के लिए 56 लोग देश की रक्षा में काम कर रहे हैं। बहुत खुशी की बात है। आज हम एक सपूत को खो दिया है। बहुत दुख की बात है, क्योंकि आज देश को रक्षा करने वाला बहुत बड़ी मेहनत से मिलता है, बहुत तकलीफ से मिलता है, लेकिन आज हमारे इलाके से 100 लोग देश की रक्षा के लिए बॉर्डर पर नौकरी कर रहे हैं। इसलिए मैं नरसापुर गांव वाले को धन्यवाद करता हूं। आज आपने देश के लिए इतना सोच है, अपने पास इतनी हिम्मत है। भगवान की कृपा रहे हमारे ऊपर सभी के पर कि हमारा इलाका और देश रक्षा के लिए आगे बढ़े और ऐसे हमारे केंद्रीय संजीव की तरह देश का नाम रोशन करे, हमारे प्रांत का नाम रोशन करे। दुख की बात यह तो हमारे इलाके में पहली बार हुआ है ऐसा, और सभी को भगवान ने धैर्य साहस दे, उनके परिवार को हिम्मत दे और आगे आगे हमारे प्रांत से हम सभी भगवान से प्रार्थना करें कि उनको उनकी आत्मा को शांति दे और पार्थिव शरीर को आप యాసంగిలో వరి ధాన్యం కొనే విషయం నిజమైతే రాతపూర్వకంగా కేంద్రం పూర్తి పంట కొంటామని రాసి ఇవ్వాలని, లేకుంటే బండి సంజయ్ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యం కూడా కొనే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రాష్ట్రానికి వెన్నుదన్నగా ఉండాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి, నీటి వసతులకు కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదని, యాసంగిలో ధాన్యం కొనబోమని నిర్ణయంపై పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన లిఖితపూర్వకమైన ఆదేశం ఇవ్వండి. ఒకవేళ అది నిజం కాకపోతే మీ స్థానిక బీజేపీ అధ్యక్షుని 2 చెంపలు వాయించి ఇట్లాంటి పొల్లు మాటలు మాట్లాడకు, రైతు జీవితాన్ని ఆగం చేయకు అని చెప్పి ఆయనతోని రాష్ట్ర రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పించండి. అంతేగాని
ఈ రకమైన రెండు నాలుకల వైఖరితోని ఈ రకమైన ద్వంద్వ విధానాలతోని తెలంగాణ రైతుని దెబ్బకొడతాం, తెలంగాణ వ్యవసాయాన్ని దెబ్బతీస్తామంటే మాత్రం ఇప్పుడిప్పుడే బాగుపడి ఇప్పుడిప్పుడే గడ్డకు పడుతున్న తెలంగాణ రైతాంగం పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఖచ్చితంగా అడుగడుగున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మిమ్మల్ని వెంటాడతాం. తప్పకుండా మీ నుంచి సకారాత్మకమైన ఒక వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళిక వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టకుండా పోరాటం రైతుల పక్షాన చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రేపటి మహాధర్నా ఏదైతే జరగబోతున్నదో ప్రభుత్వ పక్షాననే దానికి అందరూ కూడా రైతులు సంఘీభావం చెప్పడానికి సిరిసిల్ల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా తరలి వచ్చి మరి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఏదైతుందో అక్కడ విజయవంతం చేయాలని చెప్పి కూడా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి మరి స్పష్టమైన ఆలోచన ఏదైతే ముఖ్యమంత్రి గారి ద్వారా వస్తుందో దాన్నే నమ్మండి తప్ప ఈ పనికిమాలిన రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రకటనలు చేసే పనికిమాలిన పార్టీలు పనికిమాలిన నాయకుల మాటలు విశ్వసించవద్దని చెప్పి వారందరికీ కూడా హృదయపూర్వకంగా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి కూడా చేస్తారు. జగిత్యాల జిల్లా బీరుపర్ మండలం తాళ్ల ధర్మారంభంలో జరిగిన వృద్ధుడి హత్య కేసులో కూతురే హంతకురాలని తేలింది. వివిధ కోణాల్లో విచారించిన పోలీసులు నిందితురాలైన సత్తవ్వతో పాటు గంగాధర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న నర్సయ్య హత్యకు గురయ్యాడు. అదే రోజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆమె కూతురు సత్తవ్వే ఈ హత్య చేయించినట్లు వెల్లడైంది. దీంతో సత్తవ్వను ఆమెకు సహకరించిన గంగాధర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి తనకు ఇవ్వలేదనో కోపంతో ఈ హత్య చేయించినట్లు సత్తవ్వ పోలీసుల ముందు ఒప్పుకుంది. 2021 రోజు ఉదయం 10:30 గంటలకు సత్తవ్వ ఎలియాస్ లక్ష్మి రేకులపల్లి విలేజ్ ఆమెకు ఒక సర్పంచ్ వాళ్ళ ఊరు సర్పంచ్ ఇట్లా ఒక బావిలో ఒక శవం ఉంది, మీ వ్యవసాయ బావిలో మీ నాన్న వాళ్ళ వ్యవసాయ బావిలో శవం ఉంది అని చెప్పి అక్కడ చూసి వాళ్ళ నాన్నని అని గుర్తించి దరఖాస్తు తీసుకోవడం రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి. ఆ దరఖాస్తులో మా నాన్నని ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి బావిలో వాడేసిండ్రని ఒక దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు మీద బీర్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ జరిగింది హత్యానేరం కింద. ఈ హత్యానేరం కింద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇట్టి విషయాన్ని ఎస్ఐ గారు సిఐ గారికి ప్లస్ ఉన్నతాధికారులకు ఎస్పీ మేడం గారికి జగిత్యాల ఎస్పీ మేడం శ్రీమతి సింధు శర్మ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు ఇంక్వెస్ట్ పిఎంఈ అవన్నీ చేసి డెడ్ బాడీ అప్పచెప్పిన తర్వాత దీని అక్యూజ్డ్ కొరకు త్వరితగతిన ఈ కేసును ఛేదించాలనే ఎస్పీ గారి ఆదేశానుసారము సిఐ గారు కృష్ణ దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా దీనికి సంబంధించిన సిడిఆర్లు అయితేనేమి సస్పెక్ట్ పర్సన్స్ అయితేనేమి అందరినీ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇంట్రాగేషన్లో తేలింది ఏంటంటే అతను 9/11/2021 సాయంత్రం 16 గంటలు అంటే 4 గంటల నుంచి కనిపించకుండా పోయిండు. ఈ 11 నాడు ఆ బాయిలో తేలిండు. సో ఇది ఏది ఎట్లా అయింది అనేది ఛేదించే క్రమంలో అందరు సస్పెక్ట్లను పిలిచి మాట్లాడడం జరిగింది. దీంట్లో ఆసక్తికరమైన విషయం ఏంటి అని అంటే ఎవరైతే కూతురు ఉన్నదో ఈ డిసీజ్డ్ జూపల్లి నర్సయ్య డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకటే కూతురు కొడుకులు లేరు. కాబట్టి ఈమె ఒక బర్ల గంగాధర్ అనే వ్యక్తితోటి తాళ్ళ ధర్మారం విలేజ్ అతని గౌడు అతనితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తుందనే ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి ఆమెకి ఏమి ఆర్థికంగా సాయం చేయలేడు. చాలాసార్లు నాకు ఆర్థికంగా అంటే భూమి ఇవ్వమని అది ఇవ్వమని అడిగితే నేను ఇయ్యనని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉండేటివి. ఈ క్రమంలో ఈమె మా తండ్రిని పక్కకు తొలగించేసుకుంటే అసలు లేకుండానే చేస్తే అది ఆస్తి అంతా నాకే అవుతుందనే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో వాళ్ళ ఎవరైతే లవర్ ఉన్నాడో వాడు బర్ల గంగాధర్ ఇల్లీగల్ ఇంటిమేసి పెట్టుకున్నది అతనికి చెప్పడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో 32 వైన్ షాపులకు గాను ఎక్సైజ్ శాఖ ద్వారా టెండర్లదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వివిధ మండలాలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం వ్యాపారులు ఇందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒకవైపు కరోనా థర్డ్ వేవ్ ముంచి ఉండడంతో అవేవీ పట్టించుకోకుండా వ్యాపారులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు.
టెండర్లో పాల్గొనే వ్యాపారులు భౌతిక దూరం, మాస్కులు ధరించిన దాఖలాలు లేవు. గురువారం టెండర్ ప్రక్రియ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో 2 రోజుల పాటు స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు టీఆర్కే ట్రస్ట్ తరపున అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ట్రస్ట్ వ్యవస్థాపకులు తోటారాం ఆలయ అధికారులకు 50,000 రూపాయల విరాళం అందజేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ధార్మిక కార్యక్రమాలకు సైతం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. నారాయణ రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము జాతర అన్నదాన కార్యక్రమం భాగంగా అన్నదానం కొరకు టీఆర్కే ట్రస్ట్ అధినేత తోట రామ్ కుమార్ గారిని సంప్రదించగా వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వాముల వారికి అన్నదాన కార్యక్రమం భాగంగా 50,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే క్రితం సంవత్సరం కూడా శ్రీ లక్ష్మీ నరసింహ వారి అన్నదాన కార్యక్రమం కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి శ్రీ నిర్మల్ జిల్లా మూతోలు మండలం ఏడిబీడ్ గ్రామంలో తల్లిని కోల్పోయిన చిన్నారి రోష్నికి మూతోల్ సీఐ వినోద్ ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. చిన్నారికి అండగా తన వంతు బాధ్యతగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మంచి మనసు చాటుకున్నారు. సీఐకు గ్రామస్తులు కృతజ్ఞత తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సీఐని ప్రత్యేకంగా అభినందించారు. మా పాపని ఎందుకు పోనీయాలని సార్ ఎవరు ముందుకు రాక మేడం చెప్పింది ఎవరు ముందుకు రాక నేను కొండపోతా అని చేతి పట్టి నేను తీసుకెళ్తున్నప్పుడు మా భార్య నేను పెంచుకుంటా నేను కాపాడుకుంటా నా పిల్లని ఎట్లా చూసుకుంటున్నా ఈ పిల్లని ఈ పాపని నేను అంతే చూసుకుంటాను తీసుకున్నాను సార్. వాళ్ళ ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందట వాళ్ళ అమ్మ ఉండగానే ఇదంతా జరిగిందట. అవునట తీసుకుని అదే అదే చెప్పింది ఇప్పుడు వాళ్ళు అదే మళ్ళీ వాళ్ళు వస్తున్నారు చెప్తున్నారు వాళ్ళు అదే అంటున్నారు వాళ్ళు వద్దన్నారు అందరు వద్దన్నారు మా అమ్మ అత్తమ్మ చూసుకుంటారా అన్నారు చేసిందట చెప్తున్నారు వాళ్ళు అదే అన్నారు. వికారాబాద్ జిల్లా బొమ్రాన్సిపేట మండలం బుర్హానాపూర్లో బాల్య వివాహాలు కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసు వారు కళాకారులతో ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ, ఎస్ఐ, గ్రామ సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సుదర్శన్ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కేవలం పేపర్ చదివినప్పుడు ఏదో ఫోన్ ఆపరేట్ చేయనప్పుడు చదువుకోలేని అట్లా అక్షరాలు రానప్పుడు మీరు చదువుకోలేనట్టు కాదు. మనకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ మనకు తెలియనప్పుడు మనము చదువుకోలేని లెక్క. అర్థమవుతుందా? మీలో ఎంతమంది చదువుకోకపోయినా పర్వాలేదు, కానీ మనకి ఏమేమి సౌకర్యాలు గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది అవన్నీ మనం తెలుసుకోవాలి. వీళ్ళంతా ఇప్పుడు మనకు స్పెషల్ టీం మనకు ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ మనకి ఇవన్నీ చెప్తారనమాట. 10898 నెంబర్ కి ఎప్పుడు ఫోన్ చేయాలి, ఏదైనా ఉమెన్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా విధంగా అప్రోచ్ అవ్వాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పాలకొల్లులో జనసేనకు షాక్, వైసీపీలో చేరిన పార్టీ నేతలు. బీజేపీ మెడలు వంచి రైతులను కాపాడుకుంటాం, వరి కొనుగోళ్లపై మంత్రి సత్యవతి వ్యాఖ్యలు.
ధాన్యం కొనుగోలు నిర్ణయంపై పునఃసమీక్షించాలి. కేంద్రానికి మంత్రి కేటీఆర్ డిమాండ్. ముథోల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు ప్రారంభం. పేదలకు అందుబాటులోకి మెరుగైన వైద్యం. జవాన్ కేంద్రే సంజీవ్ కు కన్నీటి వీడ్కోలు. ఇచ్చోడలో అశ్రు నయనాల మధ్య అంతం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.